హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేఘనా సాయి. మీకు మీ కుటుంబ సభ్యులకి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేఘనా సాయి. ఐ యామ్ బ్యాక్ విత్ అనదర్ న్యూ వీడియో. ఇక ఈ వీడియో ఏంటో మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం. ఇక శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది. మనందరం ఎంతో ఇష్టంతో అమ్మవారికి పూజ అయితే చేసుకుంటాం కదా. ఇక శ్రావణ మాసం స్టార్ట్ అయ్యాక ఏ వీక్‌లో అయినా పూజ చేసుకోవచ్చు. ఇక మనకి ఎప్పుడు కుదిరితే ఆ వీక్‌లో అయితే చేస్తాం గదా. మేమైతే సెకండ్ వీక్ శ్రావణ మాసం స్టార్ట్ అయ్యాక సెకండ్ ఫ్రైడే పూజ అయితే చేస్తున్నాము. ఇక పూజ అంటే ఫస్ట్ మనందరికీ గుర్తొచ్చేది హౌస్ క్లీనింగ్ అండి. ఒకరోజు ముందే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని అన్నీ వాష్ చేసి పెట్టుకున్నాము. ఇక పూజ రోజు మార్నింగ్ అన్నీ ఫ్రెష్‌గా స్టార్ట్ చేయడమే. ఇక నేను అమ్మవారికి పూజ ఎలా చేసుకుంటానో, నా ప్రిపరేషన్స్ ఏంటో ఈ వీడియోలో మీరు కూడా చూడండి. యాక్చువల్లీ మా అత్తయ్య వాళ్ళకైతే వరలక్ష్మి వ్రతం లేదు. మా అత్తయ్య వాళ్ళు ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలే. ఇక నా పెళ్లి అయిన తర్వాత నేను ఇష్టంతో అమ్మవారికి వ్రతంలా కాకుండా జస్ట్ ఇంట్లో నార్మల్‌గా అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ చేయడం అయితే స్టార్ట్ చేసిన. ఇది ఫోర్త్ ఇయర్ అనమాట. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక మంచి అయితే జరుగుతుంది మాకు. అంతా అమ్మవారి దయ అనుకోవాలి. ఇక పెళ్లి అయిన ఫస్ట్ ఇయర్ నా ఇష్టంతో స్టార్ట్ చేసిన. సెకండ్ ఇయర్ ఇక జాబ్ వచ్చింది. థర్డ్ ఇయర్ ఐయామ్ ప్రెగ్నెంట్. ఇక ఇప్పుడు ఫోర్త్ ఇయర్ మా చిన్ని కృష్ణుడు విష్‌తో సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అండ్ అనదర్ బేబీ ఆన్ ద వే. ఇక మనం అమ్మవారికి ఇష్టంతో పూజ చేస్తే అంతా మంచే జరుగుతది. ఇక ఈ ఇయర్ అయితే నేను ఇంట్లో చిన్నగా చేసుకుంటున్నా. అండ్ నేను అమ్మవారికి శారీ కట్టాలని కూడా ప్లాన్ చేయలే. ఇక పూజ రోజు మార్నింగ్ కట్టాలనిపించింది. ఇక ఫస్ట్ టైమ్ ట్రై చేసిన. పర్లేదు, అమ్మవారు ఎలా ఉన్నా బావుంటది గదా.
ఇక చూసినారు గదా! ఫైనల్లీ మా ఇంట్లో పూజయితే చాలా బాగా జరిగింది. అందరూ ఒకేలా పూజ చేసుకోరు గదా! ఎవరికి తెలిసిన విధానంలో వాళ్ళు జేసుకుంటారు గదా! ఇక నేనైతే ఫస్ట్ మనం ఏ పూజ జేసినా వినాయకుడికైతే పూజ జేస్తాం గదా! అందుకే పసుపుతో వినాయకుడిని తయారు జేసి వినాయకుడికైతే పూజ జేసిన. ఇక తర్వాత అమ్మవారికి 108 వరలక్ష్మి అష్టోత్తర శతనామాలు చదువుతూ అమ్మవారి పూజ అయితే కంప్లీట్ చేసిన. నేను పూజ చేస్తుంటే మా అత్తయ్య అయితే ప్రసాదం చేయడంలో చాలా బిజీ ఉంది. అందుకే వీడియోలో కనిపిస్తలేదు. అమ్మవారికి 6 రకాల ప్రసాదాలైతే చేసింది మా అత్తయ్య. ఇక అమ్మవారి పూజ చేసుకొని హస్బెండ్ ఆశీర్వాదాలు తీసుకుంటే చాలా మంచిదని అందరూ అంటారు గదా! ఇక అందుకే నేను మా సాయి బ్లెస్సింగ్స్ తీసుకున్నా. అండ్ మా అత్తయ్య, మా మామయ్య బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంది. ఇక నెక్స్ట్ వాయనం ఇయ్యడానికి అందరిని పిలిచినాము. అమ్మవారి పూజ చేసుకొని ఖచ్చితంగా మనకి ఉన్నంతలో తప్పకుండా కనీసం ఒక 5 మెంబర్స్‌కైనా వాయనం ఇచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే తీసుకోవాలి. అప్పుడే మనం జేసిన పూజ సంపూర్ణమైతది. అండ్ మనం జేసిన పూజకి ఫలితం ఉంటదనమాట. ఇక చూసిర్రు గదా! వాయనం ఇయ్యడానికి అందరిని పిలిచినాము. అందరొచ్చి నన్ను బ్లెస్ జేస్తుంటే నాకైతే అమ్మవారే వచ్చి ఆశీర్వదించినట్టే అనిపిచ్చింది. ఇక ఈవినింగ్ వరకు అందరొస్తనే ఉన్నారు. బట్ నేను అన్నీ రికార్డ్ జేయలేకపోయినా. నేనే పని జేసుకుంటూ, వచ్చిన వాళ్ళని చూసుకుంటూ, ఇక వీడియోస్ అయితే తీయలేకపోయినా కొంచెం కష్టమైంది.
ఇక పూజ తర్వాత మా సాయితో కలిసి లంచ్ చేద్దాం అనుకున్నా. ఇక ఏదో నా సెంటిమెంట్ మా ఆయనతో కలిసి తినాలి పూజ రోజని. ఇక లంచ్ చేసి మా సాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వాయినం తీసుకోనికి వెళ్ళినాం పిలిస్తే. వాళ్ళైతే పూజ చాలా బాగా చేసినారు. అందుకే నేను వీడియో అటాచ్ చేస్తున్నా. మీరు కూడా చూస్తారని. వరలక్ష్మి వ్రతం సందర్భంగా నేను మీ అందరితో ఒక చిన్న విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఒక చిన్న ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసిన. ఇప్పటి వరకు మీరు నాకు చూపించిన లవ్ అండ్ సపోర్ట్ ఇకపై నాపై చూపిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక నా ఆన్లైన్ బిజినెస్ వచ్చేసి రెజిన్ ఆర్ట్ వర్క్ అండ్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్న డాల్స్ అండ్ మనకి ఏ ఈవెంట్ అయినా కూడా ప్రతి ఒక్క రిటర్న్ గిఫ్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. నేను అన్ని ఇమేజెస్ అండ్ వీడియోస్ నా ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను అండ్ దీని గురించి సపరేట్ వీడియో కూడా చేస్తాను. మీరు తప్పకుండా చూడండి. ఇన్స్టా పేజ్ వచ్చేసి ది గర్ల్స్ ఆర్ట్. నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫాలో చేయండి. ఇక మీరు నా చిన్న ఆన్లైన్ బిజినెస్ అయితే తప్పకుండా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఇట్లా మా ఇంట్లో వరలక్ష్మి పూజ అయితే అయిపోయింది. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.